అనే పదంలోనే కొండంత ధైర్యం ఉంటుంది. ఆ అమ్మ ఆ పిల్లల్ని చూసుకుని ఎంతో ధైర్యంగా ముందడుగు వేస్తుంది. కానీ కన్న ఇద్దరు కొడుకులు కూడా మంచానికి పరిమితమైతే ఆ తల్లి బాధ వర్ణనాతీతం. అలాంటి కథే మంగమ్మదే. ఇద్దరు కొడుకులు కూడా ఒకే రకమైన వ్యాధితో బాధపడడంతో చాలా కుంగిపోయింది. అద్దీంట్లో ఉంటూ ముందుకి అంటే జీవితాన్ని ఎలా సాగించాలో కూడా అర్థం కాదు. అసలు మంగమ్మ స్టోరీ ఏంటనేది ఈ ఏవీలో చూద్దాం. ఇంట్లో పిల్లలు ఆడుతూ పాడుతూ ఉంటే తల్లిదండ్రులు చూసి మురిసిపోతుంటారు. అది కావాలి ఇది కావాలి అని మారం చేస్తుంటే వాళ్లకు కొనిపెడుతూ లోలోన సంబరపడతారు. ఇదంతా సర్వసాధారణమే. కానీ ఈ కథనం చూస్తే అందరి గుండెలు బరువెక్కుతాయి. హైదరాబాద్ రామంతపూర్లో నివాసముంటున్న మంగమ్మ జీవితం చాలా దయనీయంగా ఉంది. ఆమె భర్త 10 ఏళ్ల కిందట గుండె సంబంధిత వ్యాధితో కన్నుమూశారు. బాధను దిగమింగుకుని పిల్లలే సర్వస్వంగా భావించిన మంగమ్మ ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగించేది. ఈ క్రమంలో ఆమెను కష్టాలు వెంటాడాయి. ఆమె పెద్ద కుమారుడు 17 ఏళ్ల అనిల్ డెంగీ జ్వరం బారిన పడి 45 రోజులు కోమాలోకి వెళ్లాడు. తర్వాత నరాల బలహీనతతో బాధపడుతూ 10 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. రెండో కుమారుడు 15 ఏళ్ల ప్రశాంత్ అయిన ప్రయోజకుడై తమకు చేదోడు వాదోడుగా ఉంటాడని ఆ తల్లి ఆశపడింది. కాని ఆ ఆశ నిరాశయ్యింది. ఆస్పత్రిలో చూపిస్తే తనది పెద్ద కుమారుడి లాంటి పరిస్థితినని వైద్యులు చెప్పడంతో మంగమ్మ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇద్దరు కుమారులు మంచానికే పరిమితం కావడంతో వారిని కనిపెట్టుకుని ఉంటోంది మంగమ్మ. వారికి దగ్గరుండి నోటికి ఆహారం అందిస్తూ మందులు వేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఈ కష్టాలకు తోడు మంగమ్మ ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది. 2 నెలలుగా ఇళ్లలో పని చేయలేకపోవడంతో కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉంది. ఒక్క పూట కూడా గడవని స్థితిలో ఉండటంతో ఇరుగు పొరుగు కాలనీ వాసులు అందించి ఆహారం తింటూ జీవనం సాగిస్తున్నారు ముగ్గురు. మంగమ్మ గారు, ఇద్దరు కొడుకులు మీకు. ఇద్దరు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంకొక ముందడుగు వేయడానికి కూడా ధైర్యం సరిపోదు. ఏ ధైర్యంతో ముందుకెళ్తున్నారు, ఏం చెప్తారు? ఫస్ట్ పెద్ద బాబు జ్వరం వచ్చి డెంగ్యూ జ్వరం వచ్చి కోమాలోకి వెళ్ళిపోయాడు. 15 రోజులు కోమాలోకి వెళ్ళిపోయాడు డెంగ్యూ జ్వరం వల్ల. ఆ డెంగ్యూ జ్వరం వల్ల కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు నాకు హార్ట్ పేషెంట్, అంతకుముందు నాకు హార్ట్ గినికి ఏమీ లేకపోయింది. ఆ కోమాలోకి ఎప్పుడు వెళ్ళిపోయినాను అప్పుడు నాకు హార్ట్ వచ్చింది. ఇక నాకు సోయలేదు ఏం లేదు. కోమా నుంచి మళ్ళీ 15 రోజుల తర్వాతకి లక్డీ కప్పుల్లో ఏసీ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ లక్డీ కప్పులో జాయిన్ చేపిస్తే డెంగ్యూ జ్వరం వల్ల అనేసి తేలింది. తేలిన తర్వాతకి మళ్ళీ మాట లేదు ఏమి లేదు, సూపు లేదు ఏం లేదు, మాట్లాడట్లేదు ఏం దాపించిన తాగట్లేదు అనేసి మళ్ళీ హాస్పిటల్ మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాతకి వాళ్ళు అన్నారు కదా, ఏం లేదమ్మా ఈ బాబు ఇట్లనే ఉంటాడు, మాటలు రావు, మాట వస్తే మీ అదృష్టం, మాట రాకపోతే దేవుడు అదృష్టం, చేసేది ఏం లేదు అనేసి చెప్పారు. ఇక తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు మా ఆయన ఉన్నాడు. ఇక అది అట్లా ఈఎస్ఐ కార్డు మీద తీసుకొని వచ్చిన తర్వాతకి మళ్ళా ఇట్లా కాలు చేతులు పడిపోవటం, ఇట్లా పిడుసు రావటం, ఇక కూర్చోబెడితే ఏదన్నా మన 3వ సంవత్సరం పిల్లగాడికి ఎట్లా చేస్తారో అట్లా మొత్తం మీద పోసుకోవటం, అట్లా రైస్ కుక్కర్లో పాలు పోసి అడబెడితే ఆ రైస్ కుక్కర్ గుంజితే పాలు అంతా ఒళ్ళంతా కాలింది పెద్ద బాబుకి. ఇక సోయి లేకుండా ఉన్నప్పుడు నాకు ఒక చిన్న బాబు అప్పుడు కొద్దిగా చిన్న పిల్లగాడు వాడు. ఆ బాబుకి ఎప్పుడు మామూలుగా జ్వరం వచ్చింది, నాకు ఇది చికెన్ గున్యా జ్వరం వచ్చింది. పెద్ద బాబు వల్ల నేను బతుకుతాను అనుకోలేము, నేను కూడా చనిపోతాను అనుకోరు అందరూ. ఆశ లేదు, డాక్టర్లకు కూడా ఆశ లేదు. ఆమెకి ఏమో అదట్నే ఏదన్నా చెప్తామని చచ్చిపోయేటట్టుగా ఉంది, ఏం చెప్పబోకురామని అడిగినా కూడా పెద్దబాబు మంచిగా ఉన్నాడు, మంచిగా మాట్లాడుతున్నానని చెప్పండి అనేసి అన్నారు.
అమ్మ తర్వాతకి ఇక కొన్ని సంవత్సరాలు అయినాక మా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ అది యాంజియోగ్రామ్ చేపించి టెంట్ వేయించేసినాం. కిడ్నీలు ఖరాబ్ అయిన, బీపీ అయిపోయింది, బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టింది. ఆయన చనిపోయిండు, పక్షవాతం కనిపించి. ఆయనకు కూడా చాకరీ చేసేసి అన్నీ చేసి ఇబ్బందితో ఉన్నాం. ఇక ఆయన చనిపోయిన తర్వాతకి పిల్లగాళ్ళకి ఏ లోటు రాకోకుండా మంచిగా యాదో ఏదో పని చేసుకొని వాళ్ళని చదువుకుంటున్నా. ఇక సడన్గా రెండో బాబుకి ఇట్లా స్కూల్ పోతాడు, సంవత్సరం కాంచి స్కూల్ పోతుంటే వాడికి ఇట్లా మామూలుగా జ్వరం వస్తే ఏందా అనేసి మళ్ళీ హాస్పిటల్ అక్కడ ఇక్కడ చూపిస్తే ఇట్లా జ్వరం వస్తుందమ్మా అనేసి చెప్తే వాళ్ళ రక్త పరీక్ష అయ్యి చెప్పిమంటే సార్లు అనేసి చేపిస్తే వాళ్ళు ఇట్లా టైఫాయిడ్ జ్వరం వస్తుందమ్మా అని చెప్పారు. లిమ్స్ హాస్పిటల్కి పంపించారు. లిమ్స్ హాస్పిటల్ తీసుకుపోతే బాబుకి మొత్తం బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయింది. ఇట్లా బాగలేదు, బ్రెయిన్లో చీమ లెక్క వచ్చింది. అది ఆపరేషన్ చేయాలి, మెదడు వాపు వస్తేనే ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాల్సి వస్తుందమ్మా. నువ్వు ధైర్యంగా ఉంటానంటే సైన్ చేస్తానంటే మేము చేస్తాము, లేకుంటే చేయలేము అనేసి అంటే నువ్వు ధైర్యం చేయాలి అనేసి అంటే ఇక ధైర్యం చేసి సైన్ చేసిన. ఇక తర్వాతకి బాబుకి అట్లా ఆయన రఘు సార్ వల్లనే నా కొడుకు ఇప్పుడు కొద్దిగా బయటకు వచ్చేసిండు. ఓకే, మంగమ్మ గారి పెద్ద కొడుకు ఇక్కడే ఉన్నాడు. సో తను ఒకసారి మనం పిలుద్దాం, తను కూడా మాట్లాడతాడు. అమ్మ చాలా ఆశలు పెట్టుకుంది. సో నువ్వు ఇంకా ధైర్యం కోల్పోతే కష్టం అవుతుంది. కాబట్టి ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత త్వరగా రికవరీ అవుతారు. మాట్లాడు. మా అమ్మ లేకపోతే మొన్న చచ్చిపోతుండే. అయిందని నాకు తెలియదు. నాకు నీరు కూడా తీసేయరు, బొక్కలు నీరు తీసేది కూడా తెలియదు. అంతమంది చుట్టాలు ఉన్నారు కానీ ఎవరు మమ్మల్ని ఆదుకోరు. సొంత ఇల్లు కూడా లేకోకుండా కిరాయి ఇళ్ళలో వండుకుంటా వాళ్ళని చూసుకుంటా ఎట్లో గట్రా రొటేషన్ చేసుకుంటా బతుకుతున్నా. ఉన్న పిల్లగాడు కూడా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, అమ్మని కూడా నోసుకోకుంటున్నాను. చిన్నప్పుడు అమ్మ కూడా నాకు తెలియని కూడా తెలియదు, అమ్మని కూడా తెలియక కూడా పెరిగిందా అని ఇళ్ళలో పని చేసుకుంటూనే బతికి నేను అమ్మతో కూడా ఏమి తెలియని కూడా తెలియదు. నాకెవ్వరా నా తోడబుట్టిన అమ్మ ఎవరు లేరు, అన్నదమ్ములు లేరు, అక్కలు చెల్లెలు లేరు, ఎవరు లేరు నాకు. వీళ్ళే అమ్మలు అనుకున్నా, వీళ్ళే అక్కలు అనుకున్నా, వీళ్ళే చెల్లెలు అనుకున్నా, వీళ్ళే నాన్నలు అనుకున్నా, వీళ్ళని చూసుకొని బతుకుతున్నా. నాకు ఇంతవరకు ఎవరు లేకపోయినా బాధ లేదనుకుంటే ఉన్న బాబు కూడా ఏం బాధపడకండి, ఎవరు లేరు, ఎవరు లేని వాళ్ళకే దేవుడు అండగా ఉంటాడు. మీరు బాధపడకండి. మేడం శారద గారు, మీరు ఆల్రెడీ ఒక ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏదైనా మనం ట్రై చేయొచ్చా? మీరు ఒకసారి మీరు మాట్లాడిన తర్వాత యాక్చువల్గా చెప్దాం అనుకున్నాను. ఓకే, తను ఏ ఏరియా నుండి బిలాంగ్ అవుతారో కొంచెం నాకు డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకు ఒకటి ఇందిరమ్మ ఇల్లు ప్రొవైడ్ చేద్దాము. తర్వాత ఆవిడకి పెన్షన్ అది వస్తుందో లేదో తెలుసుకొని పెన్షన్ కూడా మనము ఇచ్చేటువంటి ఏర్పాటు చేద్దాము. ఈ 2 ప్రామిసెస్ నేను చేస్తున్నానమ్మా. హాస్పిటల్స్ లో కూడా ఏదన్నా అక్కడ ఏమన్నా డాక్టర్స్తో మాట్లాడి ఏదన్నా అక్కడ కూడా చేసే అటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా చేపిస్తాను నేను. మాతృదేవో భవ సినిమా ద్వారా ఎంతమందిని ఏడిపించారో ఈ కార్యక్రమం ద్వారా కూడా ఇంతమంది జీవితాల్ని హైలైట్ చేస్తూ ప్రజలకి చూపిస్తూ ఉన్నారు. ఎన్ని కష్టాలు, సినిమా కష్టాలు అంటాము, సినిమా కష్టాలు నిజ జీవితంలో కష్టాలతో పోలిస్తే సినిమా కష్టాలు ఒక పాటి కాదు. నిజ జీవితం లైఫ్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అంటాం. అలాగే కష్టాలు ఇవన్నీ కూడా కాతే వెలుగులోకి తీసుకొస్తున్న వనితా టీవీ వాళ్ళు ఈనాటి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ గెస్ట్లుగా పిలవటానికి కారణం ఏంటి అన్నది కూడా మాకు ముందుగా అర్థం కాలేదు. కానీ చూస్తే అర్థమవుతుంది మమ్మల్ని అందరినీ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు అని. వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది వీళ్ళ ద్వారా అన్నది మీ ఉద్దేశం లాగా నాకు అనిపిస్తూ ఉంది. ఇలాంటి కథల్ని, స్టోరీస్ని తీసుకురావటంతో సాయం చేసే వాళ్ళు, దాతలు కూడా చాలామంది ముందుకు వస్తారు అని చెప్పి ఆశిస్తూ